అగ్ని దహించేస్తుంది, నీరు నిప్పును ఆర్పేస్తుంది. ఈ రెండు గుణాలు కూడా ప్రతి వ్యక్తిలోనే ఉంటున్నాయి. ద్వేషము ఇతరులను అగ్నిలా కాల్చేస్తుంది, అదే దయాగుణం ఇతరుల్లోని ద్వేషాన్ని పొగుడుతుంది. మంచి చెడు గుణాలు ఈ రెండు కూడా సహజంగా ప్రతి వ్యక్తిలోనూ మనకు కనిపిస్తుంటాయి, సందర్భాన్ని బట్టి బయటపడుతుంటాయి. నేటి సమాజం విపరీతమైనటువంటి ద్వేషంతో దహించుకుని పోతుంది. అలాగని మంచితనం కూడా లేకపోలేదు. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్నట్లుగా మంచి చేసేవారు మంచి చేస్తున్నారు, విషం కక్కే వాళ్ళు విషం కక్కుతున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజు దినదిన అభివృద్ధి సాధిస్తున్నాం. కానీ మరోవైపు మన వ్యక్తిత్వ విషయానికి వస్తే మనలో ఉన్నటువంటి ఆ లోపాన్ని మనం సరిదిద్దలేకపోతున్నాం. తోటి వ్యక్తిని సరిగా అర్థం చేసుకోలేక ద్వేషంతో రగిలిపోతున్నాం, ద్వేషంతో బంధాలను దూరం చేసుకుంటున్నాం. వ్యక్తిత్వంలో మరి ఉన్నత స్థాయిలో ఉన్నా కానీ ఈ ద్వేషముతో మానవీయ విలువలను మన నుండి దూరం చేసుకుంటున్నాం. 1 యోహాను 3:15 తోటి వ్యక్తిని ద్వేషించువాడు నరహంతకుడే. కనుక మనలో ఉన్న ద్వేషాన్ని జయించే ప్రయత్నం చేద్దామా? దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.